Okay. Good morning, students. Good morning, sir. Okay. So today's class, additive manufacturing on solid-based rapid prototyping techniques or solid-based additive manufacturing techniques. Actually, yesterday we have seen. Not yesterday. Day before yesterday, we have seen that what is LOM, Laminated Object Manufacturing. Okay. So before starting the class, అటెండెన్స్ చాలా తక్కువ ఉందమ్మా ఈరోజు. బాగా 18 మెంబర్సే వచ్చారు. ఏ క్లాస్ ఆఫ్ 79, 79 మందిలో 18 మంది అనేది చాలా తక్కువ నెంబర్. ఒకసారి అందరూ కూడా జాగ్రత్తగా అటెండెన్స్ మట్టుకు ఫాలో అవ్వండి. లాస్ట్ వీక్ అటెండెన్స్ ఆల్రెడీ మనం పోస్ట్ చేస్తాం. అంటే ఇదివరకు ఇట్లా లేదు. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఎవ్రీ వీక్ అటెండెన్స్ యూనివర్సిటీకి పోస్ట్ చేయాలి. ఇదివరకు పోనీ మనం లాస్ట్లో కన్సిడరేషన్స్ చేసినా కానీ ఇప్పుడు చేయడానికి అవకాశం లేదు. సో అందరూ కూడా కంపల్సరీ అటెండ్ అవ్వాల్సింది. అండ్ ఇట్ ఈస్ రికార్డ్ అవుతుంది కాబట్టి కంపల్సరీ అటెండ్ అవ్వండి. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు షేర్ మై స్క్రీన్. ఐ థింక్ మీరు అందరూ కూడా స్క్రీన్ కనబడుతుంది అనుకుంటున్నాను. రైట్, చూడండి. ఇందులో లాస్ట్ క్లాస్ మనం చూసింది ఏంటంటే సాలిడ్ బేస్డ్ additive manufacturing processes. Generally this is the chart which shows the what type of manufacturing techniques we have in additive manufacturing or rapid prototyping technologies. For example, here we are observing that liquid, powder and solid. We have three types of supply phases in this additive manufacturing technology. ఇందులో మనం లిక్విడ్, పౌడర్, సాలిడ్. ఫర్ ఎగ్జాంపుల్ లిక్విడ్ వచ్చేటప్పుడు ఆల్రెడీ మనం చూసాం, దట్ ఈస్ స్టీరియోలిథోగ్రఫీ ఆర్ సాలిడ్ గ్రౌండ్ క్యూరింగ్. ఈ రెండు కూడా మనకి లిక్విడ్ ఫేజ్ టైప్ లోకి వస్తాయి. అందులో ఏంటంటే మనం లిక్విడ్ లేయర్ క్యూరింగ్ అనేది జనరల్ గా పొలిమరైజేషన్ ఆర్ ఫోటో పొలిమరైజేషన్ అనే ప్రాసెస్ అనేది మనం చేసాం. ఓకే, సో దానికి వచ్చేటప్పటికి యాక్రిలైట్స్, ఎపాక్సిస్, రెజిన్స్ ఇవన్నీ కూడా మెటీరియల్స్ కింద యూజ్ చేసాం. ఆ తర్వాత చూసింది ఏంటి మనం సాలిడ్ గ్రౌండ్ క్యూరింగ్. ఇందులో కూడా సేమ్ లిక్విడే యూజ్ చేస్తాం, బట్ ద థింగ్ ఈజ్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ స్టీరియోలిథోగ్రఫీ. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద క్యూరింగ్ టైప్ ప్రాసెసెస్ ఓన్లీ. లేటర్ we are discussing now the solid type. Powder type will be discussed later. ఓకే, సాలిడ్ టైప్ కి వచ్చేటప్పటికి మనకి ఏమేమి ఉన్నాయి? లామినేటెడ్ ఆబ్జెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, అలాగే ఫ్యూజ్డ్ డిపాజిషన్ మోల్డింగ్. ఫ్యూజ్డ్ డిపాజిషన్ కూడా FDM అంటారు, అది కూడా ఇందులోకి వస్తుంది. ఇది నెక్స్ట్ క్లాస్ చూద్దాం. ఓకే, లామినేటెడ్ వచ్చేటప్పటికి ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఎంప్లాయిస్ లామినేషన్. ఓకే, వాట్ ఈస్ లామినేషన్? జనరల్ గా మనం ఏం చేస్తాం? లామినేషన్ అంటే ఒక షీట్ లాంటి ఆబ్జెక్ట్. ఆ షీట్ లాంటి ఆబ్జెక్ట్ నుంచి కనుక మనం తయారు చేస్తే దాన్ని లామినేషన్ అంటాం. ఓకే, సో దానికోసం ఏంటి, జనరల్ గా ఇందులో షీట్ మెటీరియల్ నే యూజ్ చేస్తాం. ఆ షీట్ ఎటువంటి షీట్ అయినా అవ్వచ్చు. దాని థిక్నెస్ కూడా చాలా వెరీ లో ఉంటుంది, అంటే 0.05 నుంచి స్టార్ట్ అవుతుంది. జనరల్లీ మన ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో 0.025 mm థిక్నెస్ దగ్గర నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఇందులో వచ్చేటప్పటికి 0.05 దగ్గర నుంచి స్టార్ట్ అవుద్ది. దాంట్లో ఆ షీట్ లో చాలా రకాల షీట్స్ ఉంటాయి. లైక్ ప్లాస్టిక్స్ యూజ్ చేయొచ్చు, పాలిమర్స్ యూజ్ చేయొచ్చు, సిరమిక్స్ యూజ్ చేయొచ్చు, మెటల్స్ యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మీకు ఇంకొక స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. ఈ స్క్రీన్ చూడండి. Laminated object manufacturing. The main components of the system are a feed mechanism that advances a sheet over a built platform. ఒక బిల్ట్ ప్లాట్ఫామ్ ఉంటుంది, దాని మీదకి ఒక షీట్ ని మనం పంపుతాం. ఏ హీటర్ రోలర్ టు అప్లై ప్రెషర్ టు బాండ్ టు ద లేయర్ బిలో. ఆ తర్వాత ఏం చేస్తుంది? ఒక హీటర్ రోలర్ దాని మీద నుంచి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే అది కింద ఉన్న షీట్ కి అటాచ్ అవుతుంది. ఓకే, అటాచ్ అయ్యి అది ఇంకొక సాలిడ్ స్ట్రక్చర్ కింద ఫామ్ అయ్యి ఆ తర్వాత ఏమవుతుంది? లేజర్ అండ్ లేజర్ టు కట్ ద అవుట్లైన్ ఆఫ్ ది పార్ట్ ఇన్ ఈచ్ షీట్ లేయర్. ఆఫ్టర్ ఈచ్ కట్ ఈస్ కంప్లీటెడ్ ద ప్లాట్ఫామ్ లోయర్స్ బై డెప్త్ ఈక్వల్ టు ద షీట్ థిక్నెస్. సో ఏమవుతుంది? ఒక షీట్ కటింగ్ అయిపోయిన తర్వాత అది కొంచెం డౌన్ అవుతుంది అనమాట. ఆ లేయర్ కిందకి వెళ్తుంది. అంత ఆ థిక్నెస్ మనం ఇచ్చుకుంటాం కదా, 0.05 to 0.5 mm అని ఉంది ఇక్కడ. సో ఆ థిక్నెస్ తో కిందకి దిగుతుంది. తర్వాత ద లేజర్ కట్స్ ద అవుట్లైన్ అండ్ ద ప్రాసెస్ ఈస్ రిపీటెడ్ అంటిల్ ద పార్ట్ ఈస్ కంప్లీటెడ్. సో దిస్ ఈస్ ద జనరల్ గా ప్రాసెస్ అనమాట. ఒక
LOM మెషిన్, లామినేటెడ్ ఆబ్జెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్. ఈ టర్మ్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలన్నా. అంటే ఇందులో అస్తమాట్లు మనకి లామినేటెడ్ ఇలా ఉంటాయి, LOM, FDM, ఫ్యూజ్డ్ డిపాజిషన్ మోడలింగ్, SLS, సెలెక్టివ్ లేజర్ సింటరింగ్, SLA. ఓకే, ఇలాగా జనరల్ గా ఏంటంటే ఈ టర్మ్స్ ని ఇలాగే పిలుస్తూ ఉంటారు అనమాట. సో యూ హ్యావ్ టు ఐడెంటిఫై వాట్ ఈస్ దట్ ఫుల్ ఫామ్. ఓకే, తర్వాత సో ఇందులో చూడండి, మెటీరియల్ టైప్ వచ్చి సాలిడ్ యూజ్ చేస్తాం. ఓకే, మెటీరియల్స్ చూసారా, ఏమేమి మెటీరియల్స్ యూజ్ చేస్తాం? థర్మోప్లాస్టిక్ సచ్ యాజ్ PVC, పేపర్, కాంపోజిట్స్, ఫెర్రస్ మెటల్స్ అండ్ నాన్ ఫెర్రస్ మెటల్స్, సిరామిక్స్. వీటిని కూడా షీట్స్ కింద తయారు చేస్తారు. అంటే కొత్తగా వచ్చిన టెక్నాలజీస్ లో మన ఈ ఫెర్రస్ మెటల్స్ ని, నాన్ ఫెర్రస్ మెటల్స్ ని, అలాగే సిరామిక్స్ ని పౌడర్ రూపంలో చేసి షీట్స్ కింద, అంటే కొన్ని ఎడిసివ్స్ ఈ యాడ్ చేసి షీట్స్ కింద తయారు చేస్తారు. ఓకే, సో మినిమం లేయర్ థిక్నెస్ వచ్చేటప్పటికి ఏముంది, 0.05 mm. సర్ఫేస్ ఫినిష్ వచ్చి రఫ్ గా ఉంటుంది జనరల్ గా దీనికి, ఎందుకంటే మనం షీట్స్ జాయిన్ చేయడం వలన. అలాగే బిల్ట్ స్పీడ్ వచ్చేటప్పుడు ఫాస్ట్ గానే ఉంటుంది. అప్లికేషన్స్ ఫార్మ్స్, ఫార్మ్ ఫిట్స్, లెస్ డీటెయిల్డ్ పార్ట్స్, ర్యాపిడ్ టూలింగ్, ఇలా అన్నమాట. సో దీంట్లో వచ్చేటప్పుడు మెటీరియల్స్ ఏమేంటి? థర్మోప్లాస్టిక్స్ సచ్ యాజ్ PVC, పేపర్, కాంపోజిట్స్, ఫెర్రస్ మెటల్స్, నాన్ ఫెర్రస్ మెటల్స్ యూజ్ చేస్తాం, సిరామిక్స్ కూడా యూజ్ చేస్తాం. ఓకే, సో అలాగా ఈ ప్రాసెస్ గురించి మనం చూసాం. తర్వాత వచ్చేటప్పటికి సో దిస్ ఈస్ ద వర్కింగ్ డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ ఆల్రెడీ మనం చూసాం. ఇందులో మనకి వాట్ ఆర్ ద పార్ట్స్ దట్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ద LOM ప్రాసెస్ లో చూడండి ఏముంటాయి. లేజర్ బీమ్, ఐ మీన్ లేజర్ ప్రొడ్యూసింగ్ ఎక్విప్మెంట్ ఉంటుంది, హీటర్ రోలర్, మెటీరియల్ షీట్, ఓకే, లేయర్డ్ పార్ట్ అండ్ సపోర్ట్ మెటీరియల్, ఓకే, ప్లాట్ఫామ్, వేస్ట్ టేకప్ రోల్, తర్వాత ఇంకా ఓకే పార్ట్ లేయర్, అవుట్లైన్ అండ్ క్రాస్ హ్యాచ్, కరెంట్ లేయర్, XY మూవింగ్ ఆప్టిక్ హెడ్, లేజర్ బీమ్. సో ఇలాగ మనకి దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పార్ట్స్ ఇన్ దిస్. దిస్ ఇస్ ద 2-dimensional డయాగ్రామ్. ఇది జనరల్ గా ఏంటంటే మనం ఎగ్జామ్స్ వాటిల్లో డ్రా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే 3-dimensional మనం పేపర్ మీద డ్రా చేయలేం కాబట్టి యూ కెన్ గో ఫర్ దిస్ డయాగ్రామ్. దిస్ ఇస్ ఎ సింప్లిఫైడ్ LOM ప్రాసెస్. ఇంకోటి ఏంటంటే దీనికి ఒక ఛాంబర్ కంపల్సరీ కావాలి. ఛాంబర్ ఎందుకు కావాలంటే చూసారు ఇక్కడ స్మోక్ స్టేక్స్, అంటే స్మోక్ అనేది వస్తుంది ఈ మెషిన్ లో, దట్ మే బి హార్మ్ఫుల్ టు ద హ్యూమన్స్. సో అందుకని ఏం చేస్తారంటే దీనికి ఒక ఛాంబర్ లాంటిది ఇచ్చి ఈ అవుట్లెట్ అనేది అట్మాస్ఫిరిక్ ఎయిర్ కి పంపుతారు అనమాట. ఇట్ షుడ్ బి డన్ ఇన్ ఏ సీల్డ్ ఛాంబర్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ అనమాట దీనికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న పార్ట్స్ మనం తయారు చేయాలనుకుంటే కనుక చేయొచ్చు, కానీ అదే పెద్ద పార్ట్స్కి వెళ్ళేటప్పటికి ఇట్ షుడ్ బి రిక్వైర్డ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ స్పేస్. ఓకే, సో అందుకని దీనికి వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్. అలానే that's not a big thing, but it will provide some type of fumes which are harmful to the humans. Okay, so అలాగా తర్వాత ఇది మనం చూసాం. ఇట్ ఈస్ a hybrid process which involves adding and subtracting material to create a part. ఒక పార్ట్ ని క్రియేట్ చేయడానికి ఏంటంటే ఇది యాడింగ్ సబ్స్ట్రాక్టింగ్ టెక్నిక్ ని యూజ్ చేస్తుంది. అదే మనకి SLAకి వచ్చేటప్పటికి ఏం యూజ్ చేస్తుంది? పొలిమరైజేషన్ అనే టెక్నిక్ ని యూజ్ చేస్తుంది. ఓకే, తర్వాత ఫీడ్ స్పిండిల్ సప్లైస్ ద మెటీరియల్ అండ్ టేకప్ స్పిండిల్ కంట్రోల్స్ ద యాక్సెస్. అంటే ఎక్కువ మెటీరియల్ తీసుకోవడం, బయటికి పంపడం. ఓకే, ఇది కూడా రోలర్స్ ద్వారా చేస్తుంది. లేయర్స్ ద మెటీరియల్ విత్ థిక్నెస్ రేంజెస్ ఫ్రమ్ 0.001 to 0.005 ఇంచెస్. ఇది ఇంచెస్ లోన, ఇందాక ఏమో మనం సెంటీమీటర్స్ లో చెప్పాం, ఇప్పుడు ఇంచెస్. ఈచ్ లేయర్ ఈస్ కట్ విత్ CO2 లేజర్. సో ఇవి మెటీరియల్స్ ఏమిటి? PVC, పేపర్, కాంపోజిట్స్, సెరామిక్స్ యూస్ చేస్తాం. బేసిక్ ఆపరేషన్స్ ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ చూసాం. అప్లికేషన్స్ కి వచ్చేటప్పటికి క్రియేటింగ్ స్కేల్డ్ మోడల్స్. ఓకే, అంటే మోడల్స్ కొంచెం ఓకే మనం ఏదైతే డ్రా అనుకుంటున్నామో డ్రాయింగ్ దానికి తగ్గట్టుగానే మోడల్స్ ని తయారు చేసుకోవచ్చు. కాన్సెప్చువల్ ప్రోటోటైప్స్ దట్ కెన్ బి టెస్టెడ్ ఫర్ ఫార్మ్ ఆర్ డిజైన్. జనరల్ గా ఈ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ చేసేదే టెస్టింగ్స్ కి వాటికి. సో దిస్ ఈస్ ద కాన్సెప్చువల్ ప్రోటోటైప్స్ ని ఈజీగా క్రియేట్ చేయొచ్చు టు మేక్ ప్యాటర్న్స్ ఫర్ యూజ్ ఇన్ ట్రెడిషనల్ మ్యానుఫ్యాక్చరింగ్. ట్రెడిషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఫర్ ఎగ్జాంపుల్ మన కాస్టింగ్స్ లోని ఇట్లలో యూజ్ చేయడానికి ప్యాటర్న్స్ దీంట్లో క్రియేట్ చేయొచ్చు.
శాండ్ మోల్డెడ్ క్యాస్టింగ్స్, మెటల్ కాస్టింగ్ ప్రాసెస్, ఇన్వెస్ట్మెంట్ కాస్టింగ్. ఈ కాస్టింగ్స్ లో రకరకాల కాస్టింగ్స్ ఉన్నాయి కదా, అన్నిటిలో మనం ప్యాటర్న్స్ చేయడానికి దీన్ని యూజ్ చేయొచ్చు. డైరెక్ట్ యూజ్, ఇది ఒక ఆబ్జెక్ట్. దిస్ షుడ్ బి గో ఫర్ ద కాస్టింగ్. 3D printing using LOM. LOM layers of plastics or paper are fused or laminated together using heat and pressure and then cut into desired shape using computer. సో ఈ ప్రాసెస్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇది కూడా అంతే. అంటే 3D ప్రింటింగ్ లో వన్ ఆఫ్ ద టైప్ ఇస్ LOM. సో మనం ఏదైనా ఒకటి లేకపోతే ఓల్డ్ మెషిన్ ఏదైనా, లేకపోతే కాంపోనెంట్ కానీ, లేకపోతే ఓల్డ్ ఆర్కిటెక్చర్ కానీ, దాన్ని ఏమైనా మనం చెయ్యాలి అనుకుంటే దీంట్లో ఈజీగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్ట్ అదే అనమాట. ఓకే, ఇలా చేయొచ్చు. అండ్ అనదర్ థింగ్ ఈజ్ రైట్, ద అడ్వాంటేజెస్ ఆఫ్ LOM. సో దీనికి వెళ్ళే ముందు ఇంకొంచెం బ్రీఫ్ గా నేను ఇంకొక స్క్రీన్ షేర్ చేస్తాను, ఒక PDF. అదే మీకు నోట్స్ ఇస్తానని చెప్పాను కదా, అందులో కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. రైట్, ఇది నోట్స్ ఒకటి మీకు ప్రిపేర్ చేశాను. ఇందులో కొంచెం డీటెయిల్డ్ గా మనం అసలు వాట్ ఆర్ ద సిస్టమ్ హార్డ్వేర్, వాట్ ఆర్ ద పారామీటర్స్ ఏమున్నాయి, దీనికి అసలు ప్రాసెస్ పారామీటర్స్ ఏమున్నాయి అన్ని కూడా మనం చూద్దాం. సో లామినేటెడ్ ఆబ్జెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈస్ ఏ ర్యాపిడ్ prototyping RP technique that produces 3D models with paper, plastic or composites. ఓకే, ఈ మూడిట్ల ద్వారా మనం ఆబ్జెక్ట్స్ ని తయారు చేయొచ్చు. హెల్సిస్ కార్ప్ ఇన్ టొరెన్స్ CA డెవలప్డ్ LOM లెడ్ బై మైకెల్ ఫ్రేజన్. సో హెల్సీ కార్ప్ అనే సంస్థ దీన్ని ఫస్ట్ తయారు చేసింది. లామినేటెడ్ ఆబ్జెక్ట్ ఈజ్ యాక్చువల్లీ మోర్ ఆఫ్ ఎ హైబ్రిడ్ బిట్వీన్ సబ్స్ట్రాక్టివ్ అండ్ ఎడిటివ్ ప్రాసెస్. హైబ్రిడ్ మీన్స్ ఏంటంటే రెండు కలిపి ఒకేసారి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉపయోగపడుతుంది అనమాట. దట్ ఈస్ వాట్ ద హైబ్రిడ్ న్యూ టెక్నాలజీ. ఇన్ దట్ ద మోడల్స్ ఆర్ బిల్ట్ అప్ విత్ లేయర్స్ ఆఫ్ మెటీరియల్స్. ఓకే, సో మోడల్స్ by using the material layering ద్వారానే, which are cut individually by a laser in the shape of the cross section of the part. సో వన్స్ లామినేషన్ అనేది అతుక్కుపోయిన తర్వాత లేజర్ లైట్ ని యూజ్ చేసే మనం కటింగ్ ప్రాసెస్ అంతా కూడా చేస్తాం. హెన్స్ యాజ్ లేయర్స్ ఆర్ బీయింగ్ యాడెడ్, ద ఎక్సెస్ మెటీరియల్ నాట్ రిక్వైర్డ్ ఫర్ దట్ క్రాస్ సెక్షన్ ఈస్ బీయింగ్ కట్ అవే. మీకు ఆల్రెడీ వీడియోలో చూపించాను నేను ఒక వీడియోలో, అండ్ ఈ రోజు కూడా ఒకసారి చూపిస్తాను. సో ఏం చేస్తాం, ఈ ఫస్ట్ ఎక్సెస్ గా ఏదైతే మెటీరియల్ అన్వాంటెడ్ మెటీరియల్ ఉంటుందో దాన్ని హ్యాచింగ్ ద్వారా, క్రాస్ హ్యాచింగ్ అంటారు, నెక్స్ట్ వస్తుంది. సో దాని ద్వారా రిమూవ్ చేస్తాం అనమాట. ఓకే, LOM ఈజ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ RP ప్రాసెస్ ఫర్ పార్ట్స్ విత్ లార్జర్ క్రాస్ సెక్షనల్ ఏరియాస్. సో లార్జర్ క్రాస్ సెక్షనల్ ఏరియాస్ ఉన్నట్లుగా ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తారు, విచ్ మేక్స్ ఇట్ ఐడియల్ ఫర్ ప్రొడ్యూసింగ్ లార్జర్ పార్ట్స్. ఓకే, సిస్టమ్ హార్డ్వేర్ కి వచ్చేటప్పటికి జనరల్ గా మనకి 2 టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ LOM 1015 అండ్ ద లార్జర్ వన్ ఈజ్ LOM 2030. సో ఇక్కడ చూడండి, LOM 1015 కెన్ బిల్డ్ పార్ట్స్ అప్ టు 10 inches, 15 inches, 14 inches అంటే వాల్యూమ్ అనమాట. వేరేస్ ద LOM 2030 విల్ బిల్డ్ 20, 30, 24. దట్ ఈస్ ద వాల్యూమ్. అంటే దీనికంటే ఇది కొంచెం పెద్దది. LOM 1015 ఏంటంటే జనరల్ గా టేబుల్ టాప్ టైప్ ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిక్ యూజ్ చేస్తారు. దీన్ని లార్జర్ అని ఇక వీడియో కూడా ఒకసారి చూపిస్తాను. Whereas the LOM 2030 can build parts up to this much. Both operate using the same technique. రెండు కూడా ఒకే టెక్నిక్ యూజ్ చేస్తాయి. ఏంటో టెక్నిక్, లేయర్ వైజ్, లేయర్ బై లేయర్ ప్లేస్ చేసి కటింగ్ చేస్తుంది బై యూజింగ్ లేజర్. ఓకే, తర్వాత అండ్ ద మోస్ట్ కామన్ బిల్ట్ మెటీరియల్ టుడే ఈస్ పేపర్. జనరల్ గా ఎక్కువగా మనం పేపర్ యూజ్ చేస్తాం, PVC పేపర్. ఓకే, పార్ట్స్ బిల్ట్ విత్ LOM పేపర్ జనరల్లీ హ్యావ్ ఏ వుడ్ లైక్ టెక్స్చర్ అండ్ అపీరియన్స్. సో ఇందాక మీకు ఒక డయాగ్రామ్ చూపించాను కదండి, దీంతో తయారు చేసి జనరల్ గా ఆ విధంగా ఉంటాయి అన్నమాట. ఓకేనా, okay. So next, the system hardware is the parts built with LOM generally have wood like structure. The built material has pressure and heat sensitive
adhesive on the backing and comes in various width starting from 10 inches. So general గా ఏంటంటే ఇది బై యూజింగ్ హీటే ఎడిసివ్ అనేది జరుగుతుంది. అంటే ఆ షీట్ కి ఒక వైపు ఏమో ఎడిసివ్ ఉంటది, ఇంకో వైపు ఏమో ప్లెయిన్ గా ఉంటది. ఆ ప్లెయిన్ గా ఉన్న దాని మీద హీటెడ్ రోలర్ అనేది రోల్ అవుతూ ఉంటది. ఆ కింద ఉన్న లేయర్ కి ఇది స్టిక్ అవుతుంది ఎప్పుడైతే హీటెడ్ రోలర్ దాని మీద నుంచి వెళ్ళిందో. ఓకే, material thickness ranges from 0.0038 to 0.005 inches about the thickness of 2 or 3 sheets of notebook paper. About the thickness of 2 or 3 sheets of notebook paper. అంటే నోట్బుక్ పేపర్ కంటే కూడా కొంచెం థిక్గా ఉంటుంది. The LOM operates from a PC workstation which is provided with the LOM system when purchased. The LOM slice software provides the interface between the operator and the system. సో దీంట్లో వచ్చేటప్పటికి ఏంటంటే సేమ్ మనం STL ఫైల్ ని యూజ్ చేస్తాం. ఓకే, కానీ ప్రీ స్లైస్ STL ఫైల్ దీనికి అవసరం లేదు. ఎందుకంటే దీనికి ఒక సాఫ్ట్వేర్ ఇస్తాడు ఇన్బిల్ట్ గా. ఆ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది అంటే మీరు ఏదైతే STL ఫైల్ ని ఇంట్రడ్యూస్ చేశారో దీనికి ఆ సాఫ్ట్వేర్ లోకి, దాన్ని ఆ LOM స్లైస్ అంటే అక్కడ మీరు ఇచ్చిన పారామీటర్స్ ఉంటాయి కదా, ఇంత థిక్నెస్ ఉండాలని, ఆ థిక్నెస్ ద్వారా అదే ఆటోమేటిక్ గా స్లైస్ చేస్తుంది. సో అదే చెప్తున్నా చూడండి, ద LOM operates from a PC workstation which is provided with the LOM system when purchased. The LOM slice software provides the interface between the operator and the system. అలాగే LOM does not require a pre-slice of the STL file. అంటే ఆల్రెడీ స్లైస్ చేసిన STL ఫైల్ అవసరం లేదు. ఎందుకంటే once the parameters are loaded into LOM slice, the STL file slices as the part builds. అంటే మనం ఏదైతే పారామీటర్స్ మనం ఇస్తామో, అంటే రోలర్ ఇంత స్పీడ్ లో వెళ్ళాలి, లేదా థిక్నెస్ ఎంత ఉండాలి, లేదా ఎంత డైమెన్షన్ ఎంత వాల్యూమ్ లో కట్ చేయాలి, డైమెన్షనింగ్ ఇవన్నీ కూడా మనం ఇస్తాం కదా, అవన్నీ యూజ్ చేసుకుని LOM సాఫ్ట్వేరే ఆటోమేటిక్ గా చేసేస్తుంది అనమాట. దిస్ ప్రాసెస్ ఆఫ్ కంటిన్యూస్ స్లైసింగ్ ఈజ్ కాల్డ్ స్లైస్ ఆన్ ద ఫ్లై. ఎలా అయితే ఈ కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుందో దీన్ని స్లైస్ ఆన్ ది ఫ్లై అని అంటారు అనమాట. ఓకే, దిస్ ఇస్ ద మెషిన్. ఇది బుల్ట్ ఛాంబర్, ఇది వెంట్. నేను చెప్పాను కదండి, ఇందులో ఏంటంటే కొన్ని గ్యాసెస్ ఫామ్ అవుతాయి, ఆ గ్యాసెస్ ని వెంట్స్ ద్వారా బయటికి పంపు. ఓకే, ఒక వీడియో చూసాక నేను కంటిన్యూ చేస్తాను, ఎందుకంటే మీకు లైవ్ ఎగ్జాంపుల్ ఒక వీడియో చూపిస్తాను మీకు. ఈ వీడియో చూడండి. Solidu presents its 3D desktop printer. Introducing the SD300, the world's first 3D desktop printer. With its compact size and unprecedented cost effectiveness, this breakthrough product is making 3D printing available to any office. From concept modeling to final product. Save time and money with the SD300. Now go from concept to final product without using a service bureau, thus reducing costs and time to market. The SD300, revolutionizing the way designers and engineers approach 3D modeling. Plug-and-play desktop installation. With the SD300, operation is made simple using the user-friendly instruction manual provided with the material kit. Install in a matter of minutes. First, insert the engineered plastic roll into the printer. The engineered plastic roll used in the SD300 is both durable and economical, giving you attractive build cost per model. Second, insert the glue cartridge. Third, insert the anti-glue cassette. Finally, place the 3 anti-glue pins. Now just hit the build button on the provided SD-View software and your printer is off. Finally, a 3D printer you can afford. The model is created by layers of engineered plastic. Following sheet lamination, the cutting knife goes to work directly from your CAD data. The engineered plastic roll is layered using special glue, resulting in strong yet flexible models.
empty glue pens, then apply masking fluid for easy support removal, allowing even the smallest details to be created, reducing development costs and time to market. Models are designed down to the smallest detail, and the engineered plastic roll is available in transparent or opaque colors. You now have your finished model in hand, ready for evaluation, without ever leaving the office. Multiple applications. The models produced by the ST300 are so detailed and accurate that they are perfectly suitable for all stages of production, including rapid manufacturing. They can be machined, drilled, finished, joined together, and painted. Larger models can be created as well, assembling one model or multiple models to each other. And all of this while showing no distortion over time. Now Solido invites you to add another dimension to your printing and change the way you design forever with the ST300. Okay. ఓకే సో ఒకసారి ఆ వీడియో చూసాక మీకు అర్థమై ఉంటుంది అసలు పార్ట్ ఎలా బిల్డ్ అవుతుంది అంటే మెషిన్ లో. సో దట్ ఈస్ ద లైవ్ ఎగ్జాంపుల్. సో మీకు కేస్ స్టడీ అని చెప్పాను కదా, ఆ కేస్ స్టడీ అంటే ఇలాంటివి అనమాట. ఏదైనా ఒక కాంపోనెంట్ ని మనం తయారు చేసినప్పుడు దాన్ని ఎలా తయారవుతుంది, అందులో మీరు అబ్జర్వ్ చేసిన డ్రాబ్యాక్స్ ఏంటి, లేకపోతే మీరు అబ్జర్వ్ చేసిన అడ్వాంటేజెస్ ఏంటి అని కూడా మనం మొత్తం ఒక రిపోర్ట్ కింద రాయాలన్నమాట. దట్ ఈస్ వాట్ ద కేస్ స్టడీ మీన్స్. నెక్స్ట్ కమింగ్ టు క్లాస్. సో ద Hasrish LOM 1015 machine. Okay, next the LOM has a feed spindle and a take up spindle for the build material. Build material ki feed spindle, take up spindle kuda untundi. The feed spindle holds the roller of virgin material, whereas the take up spindle serves to store the excess material after a layer is cut. సో జనరల్ వర్జిన్ మెటీరియల్ అంటే అలా ఎటువంటి యూజ్ చేయకుండా ఉన్న దాని మెటీరియల్ ని మనం వర్జిన్ మెటీరియల్ అంటాం. ఆ తర్వాత ఏంటంటే ఎక్సెస్ మెటీరియల్ ని ఆఫ్టర్ లేయర్ ఈస్ కట్, ఒక లేయర్ కట్ అయిన తర్వాత ఎక్సెస్ మెటీరియల్ కూడా అది రోల్ చేసుకొని ఉంటుంది. A heated roller transfers across the face of the part being built after each layer to activate the adhesive and bond the part layers together. Okay, సో ఈ ఎడిసివ్స్ అలాగే యాంటీ గ్లూ టెక్నిక్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కలిపి మనకి పార్ట్ ని తయారు చేస్తాయి. An invisible 25-watt carbon dioxide laser is housed on the back of the LOM and is reflected off 3 mirrors before finally passing through a focusing lens on the CAD. సో జనరల్ గా ఇదంతా కూడా చూసిందే. మనకి ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ CO2 లేజర్ అనేది యూజ్ చేస్తాం ఫర్ కటింగ్ పర్పసెస్. ఓకే, అదేంటంటే ఒక మిర్రర్స్ అంటే రిఫ్లెక్టెడ్ మిర్రర్స్ ఉంటాయి, వాటి ద్వారా డైరెక్షన్ ని తీసుకొని మనకు కావాల్సిన షేప్స్ లో అది తిరుగుతూ ఉంటది. అంటే XY మూవ్మెంట్ లో అవ్వచ్చు, Z మూవ్మెంట్ లో అవ్వచ్చు. ఓకే, the carriage moves in the X direction and the lens moves in the Y direction of the carriage, thus allowing the focal cutting point of the laser to be moved like a plotter pen while cutting through the built material in the shape desired. సో మనం ఏదైతే షేప్ అనుకుంటామో ఆ షేప్ లో జనరల్ గా మనం పెన్ ఎలా అయితే మూవ్ చేస్తామో ఏదైనా గీయడానికి, సేమ్ అదే విధంగా ఆ లేజర్ కూడా మూవ్ అయ్యి మనకు కావాల్సినట్టుగా కట్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ the XY minus X and minus Y movement allows for 2 degrees of freedom, or essentially a 2-dimensional sketch of the part cross section. The part being built is adhesed to the removed metal plate while holds the part stationary until it is completed. జనరల్ గా ఏంటంటే ఒక సపోర్ట్ ప్లేట్ ఉంటుంది దీనికి, దాన్ని రిమూవబుల్ మెటల్ ప్లేట్ అంటారు. దాని మీదే ఈ స్ట్రక్చర్ మొత్తం కూడా కన్స్ట్రక్ట్ అవుతుంది. మనం ఏదైనా రిమూవ్ చేసినప్పుడు దాని ద్వారానే రిమూవ్ అయిపోతుంది. which holds the part stationary until it is completed. Next, the plate is bolted to the pattern platen with brackets and moves in the Z direction by means of large threaded shaft to allow the parts to be built. సో జనరల్ గా ఏంటంటే పైన ఉన్న మన ఈ లేజర్ ఏమో XY డైరెక్షన్ లో మూవ్ అవుతుంది, కింద ఉన్న ఈ ప్లేట్ వచ్చేటప్పటికి Z డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. సో 3 డైమెన్షనల్ గా కూడా మూవ్మెంట్ అనేది మనకి ఉంటుంది. అంటే Z డైరెక్షన్ లో మూవ్మెంట్ ఉంటుంది, XY డైరెక్షన్ లో కూడా మూవ్మెంట్ ఉంటుంది. దిస్ ప్రొవైడ్స్ ద 3 degrees of freedom wherein the LOM is able to build 3-dimensional models.
సో దీనివల్ల ఏంటంటే మనకి సో ఇప్పుడు మొత్తం 3 dimensions ఎలా వచ్చినాయో ఐడియా ఉందా? లేజర్ వచ్చేటప్పటికి ఎక్స్ అండ్ వై డైరెక్షన్ లో మూవ్ అవుతుంది, అంటే 2D. ఇది థర్డ్, ఈ ప్లేట్ వచ్చేటప్పుడు జెడ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది అనమాట. సో దట్ 3 dimensional ఆబ్జెక్ట్స్ ని ఈజీగా చేయొచ్చు. అలాగే ఇక్కడ చూడండి, ఈ పాయింట్ చూడండి, సమ్ స్మోక్ and other vapors are created since the LOM functions by essentially burning through sheets of the material with a laser. సో ఎప్పుడైతే మనం లేజర్ తో ఈ షీట్స్ ని కట్ చేస్తున్నాం అంటే ద షీట్స్ ఆర్ నథింగ్ బట్ ద రెజిన్స్ ఆర్ ప్లాస్టిక్ మెటీరియల్ ఉంటుంది దాంట్లో. సో దాని మీద మనం కట్ చేసినప్పుడు ఆటోమేటికల్లీ సమ్ ఫ్లూమ్స్ విల్ బి అపియర్డ్. దోస్ ఫ్లూమ్స్ ఆర్ మేబీ హార్మ్ఫుల్. సో దట్స్ వై ఒక వెంటిలేటెడ్ ఏరియా అనేది కంపల్సరీ దీనికి కావాలి. అందుకే ఇక్కడ రాశారు చూడండి, some smoke and other vapors are created since the LOM functions by essentially burning through sheets of material with a laser. Therefore, the LOM must be ventilated either to outside air or through a large filtering device at rates around 500 cubic feet per minute. Okay, this is perhaps the most difficult part of installation LOM 1015 system. మీకు చెప్పాను కదండి, one of the disadvantage. ఈ ఫ్లూమ్స్ క్రియేట్ అవడం అనేది one of the disadvantages in LOM. Okay, next, the larger LOM 2030 however has to be installed with a plenty of operating space to allow for major facilities modification. So జనరల్ గా ఏంటంటే దీనికి LOM 101 కి ఎక్కువ స్పేస్ అక్కర్లేదు, కానీ వెంటిలేషన్ అనేది కంపల్సరీ మనం ప్రొవైడ్ చేయాలి. బట్ ఇన్ కేస్ ఆఫ్ LOM 2030 ఇట్ షుడ్ హ్యావ్ బీన్ ఆపరేటెడ్ ఇన్ ఏ ఆపరేటింగ్ స్పేస్ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే దీనికి లిఫ్టింగ్ ట్రక్స్ అంటే ఈ రోలర్స్ అయ్యి చేతితో మనం పెడతానికి అవ్వదు అనమాట. ట్రక్స్ అయ్యి కంపల్సరీ పెద్ద పెద్ద రోలర్స్ ఉంటాయి. ఓకే, తర్వాత ఆపరేషన్. సో జనరల్ గా దీంట్లో ముఖ్యంగా మనకి ఆల్ ఆఫ్ ది ప్రీవియస్లీ మెన్షన్డ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ వర్క్ టుగెదర్ టు ప్రొవైడ్ ఫాస్ట్ ఎకనామికల్ మోడల్స్ ఫ్రమ్ ద LOM సిస్టమ్. ద వే ద LOM కన్స్ట్రక్ట్స్ parts is by consecutively adhering layers of built material while cutting the cross sectional area of the part with a laser. So generally this is the process. So దీంట్లో వచ్చేటప్పటికి సాఫ్ట్వేర్, ఫస్ట్ వన్ ఏంటి సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ లో నేను చెప్పినట్టు యాజ్ విత్ ఆల్ RP systems, the LOM must begin with the standard RP computer file or the STL file. దీన్ని స్టాండర్డ్ టెసలేషన్ లాంగ్వేజ్ అంటాం, స్టాండర్డ్ ట్రయాంగులర్ లాంగ్వేజ్ అని కూడా అంటాం. ఈ STL ఫైల్ అన్నిటిలో మిగతా RP systems కి ఎలా అయితే ఉంటుందో దీనికి కూడా అంతే. కాకపోతే ద STL ఈజ్ లోడెడ్ ఇంటూ ద LOM స్లైస్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే STL అనేది LOM స్లైస్ అనే సాఫ్ట్వేర్ లో లోడ్ అవుతుంది. ఆ స్లైస్ ఏం చేస్తుంది అంటే అదే ఆటోమేటిక్ గా కట్ చేస్తుంది అకార్డింగ్ టు ద థిక్నెస్ ఆఫ్ దట్ మనం ఏదైతే లామినేషన్ పెడతామో దాని థిక్నెస్ కి ఆధారంగా. ఓకే, ద STL ఈజ్ లోడెడ్ ఇంటూ LOM స్లైస్ విచ్ గ్రాఫికల్లీ రిప్రజెంట్స్ ద మోడల్ ఆన్ ద స్క్రీన్. Upon loading the STL file, LOM slide creates initialization file in the background for controlling the LOM machine. Now there are several parameters the user must consider and enter before building the part. So దీన్ని బట్టి ఏంటంటే సో LOM స్లైస్ అనే దాంట్లో మనకు కావాల్సిన పారామీటర్స్ ని వాటిని ఇన్బిల్డ్ చేసుకొని మనకి మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయొచ్చు. తర్వాత పార్ట్ ఓరియంటేషన్, దిస్ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ థింగ్. సో ఈ LOM ఆపరేషన్స్ లో సాఫ్ట్వేర్ ఒకటి పార్ట్ ఓరియంటేషన్. పార్ట్ ఓరియంటేషన్ ఈజ్ నథింగ్ బట్ మనకి ప్రొడక్ట్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి అంటే X నుంచి Y డైరెక్షన్ కన్స్ట్రక్ట్ చేయాలా, Y నుంచి X చేయాలా, లేదా Z డైరెక్షన్ లో చేయాలా, అదనమాట. దాన్ని పార్ట్ ఓరియంటేషన్ అంట. అంటే ఈ ఓరియంటేషన్ మీద కూడా చాలా డిపెండ్ అయ్యి ఉంటాయి. అంటే స్పీడ్ ఆఫ్ ద ప్రొడక్ట్, స్పీడ్ ఎలా అంటే ప్రొడక్ట్ ని ఎంత స్పీడ్ గా కన్స్ట్రక్ట్ చేస్తాయి ఇవన్నీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో చూడండి, ద డిజైన్డ్ షేప్ ఆఫ్ ది పార్ట్ or parts to be built in the LOM must be evaluated for determining the orientation in which to build the part. Okay, so the design shape of the part kuda దీని మీద ఆధారపడి ఉంటుంది. The first consideration for part orientation is the accuracy desired for curved surfaces. సో జనరల్ గా మనకి బ్లాక్స్ అనుకోండి ఈజీగా కన్స్ట్రక్ట్ చేయొచ్చు, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి కర్వ్డ్ సర్ఫేసెస్ వీటన్నిటిని కూడా మనం చేయాలి అంటే ఓకే ఈ పార్ట్ ఓరియంటేషన్ అనేది కంపల్సరీ కావాలి. Okay, now the first consideration is the surface curved. Parts with curved surface tends to have a better finish if the curvatures of the cross section are cut in the XY plane. So general గా ఏంటంటే కర్వ్డ్ సర్ఫేసెస్ ఉన్నాయి, బెటర్ ఫినిష్ కోసం ఏంటంటే XY plane మీద చేయడానికి ఈజీ. This is true due to the fact that controlled motion of the laser cutting in the XY plane can hold better curve tolerances dimensionally than the layered
ఎఫెక్ట్స్ ఆఫ్ ద XZ and YZ ప్లేన్స్. సో జనరల్ గా ఏంటంటే కర్వ్డ్ సర్ఫేస్ అన్ని కూడా ఈ XY ప్లేన్ మీద కన్స్ట్రక్ట్ చేస్తారు. అంటే టాప్ టు బాటమ్ ఆర్ బాటమ్ టు టాప్. అలా కాకుండా ఇంకొంచెం యాక్యురసీ కావాలనుకోండి, ఓకే, ఇఫ్ ఏ పార్ట్ కంటైన్స్ కర్వేచర్స్ ఇన్ మోర్ దాన్ వన్ ప్లేన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాటిల్ తీసుకోండి, ఒక బాటిల్ కి వచ్చేటప్పటికి డెఫినెట్ గా వీ షుడ్ కన్స్ట్రక్ట్ ఇట్. బాటిల్ మీన్స్ సిలిండ్రికల్ ఆబ్జెక్ట్. సిలిండ్రికల్ ఆబ్జెక్ట్ కి ఏమవుతుంది, పైనుంచి కింద దాకా ఒకే డైమెన్షన్ ఉంటది కాబట్టి అది XY ప్లేన్ లో కన్స్ట్రక్ట్ చేసినప్పుడు మాత్రమే మనకి కరెక్ట్ గా వస్తుంది. ఓకే, అదర్ దాన్ ఇంకొక ఫీల్డ్ లో కాకుండా. సో దట్స్ వై అలా కాకుండా ఇఫ్ పార్ట్ కంటైన్స్ కర్వేచర్స్ మోర్ దాన్ వన్ ప్లేన్, ఒక ప్లేన్ కంటే ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఓకే, ఒక ప్లేన్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు వన్ ఆల్టర్నేటివ్ ఇస్ టు బిల్డ్ ద పార్ట్ అట్ అన్ యాంగిల్ టు ద యాక్సిస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సిలిండ్రికల్ షేప్ ఇలా ఉందనుకోండి, మీరు కన్స్ట్రక్షన్ కింద నుంచి పైకి ఇలా చేసుకుంటూ వెళ్తే దీన్ని స్లైస్ చేసుకుంటా ఇలా చేయొచ్చు. అదే కొంత యాంగిల్ గా పెట్టారనుకోండి, ఏమవుతుంది అంటే స్లైసెస్ ఎక్కువ అవుతాయి. మీన్ డైమెన్షన్ ఆఫ్ ద స్లైస్ ఆర్ ఈ ఎడహెర్ ఏదైతే ఎడిసివ్ ఉంటుందో దాన్ని పట్టుకునే విధంగా ఉంటుంది చూసారా, అంటే ఒక లేయర్ మీద ఇంకో లేయర్ పట్టుకోవాలి కదా ఇలా. సో ఈ కాంటాక్ట్ ఏరియా పెరుగుతుంది ఎప్పుడైతే నువ్వు యాంగిల్ గా కన్స్ట్రక్ట్ చేస్తే. అర్థమైందండి? ఇలా కన్స్ట్రక్ట్ చేసినప్పుడు దీని డయామీటర్ మొత్తం సేమ్ గా ఉంటుంది. ఇలా కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే ఎలిప్టికల్ షేప్స్ ఫామ్ అవుతాయి. ఎలిప్టికల్ షేప్ కి ఎక్కువ ఏరియా ఉంటుంది కంపేర్ టు సర్కిల్. సో దట్ హోల్డ్ అనేది గట్టిగా ఉంటుంది అనమాట. సో దట్స్ వై కొంచెం యాంగిల్ లో కూడా కన్స్ట్రక్ట్ చేస్తారు. ద బెనిఫిట్స్ హియర్ ఆర్ టూ ఫోల్డ్, యాజ్ ద పార్ట్ విల్ నాట్ ఓన్లీ హ్యావ్ మోర్ కర్వేచర్ accurate curvatures but will also tend to have better laminar strength across the length of the part. చూడండి ఇక్కడ ఓరియంటేషన్ మనం ఇవ్వచ్చు అనమాట, అంటే నీకు ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి అన్నది. A second consideration for part orientation is the time it will take to fabricate a part. సో టైం అనేది అది కూడా ఒక కన్సిడరేషన్ కింద మనం తీసుకుంటాం. The slowest aspect of the building process for the LOM is మూవ్మెంట్ ఇన్ ద జెడ్ డైరెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ LOM మెషిన్స్ లో XY అనేది ఫాస్ట్ గా అవుతుంది, కానీ స్లోగా జరిగే ప్రాసెస్ మాత్రం జెడ్ డైరెక్షన్ లో. ఆ టైమ్ బిట్వీన్ లేయర్స్, దిస్ ఈస్ మెయిన్లీ బికాస్ ఆఫ్టర్ ద లేజర్ కట్స్ అక్రాస్ ద సర్ఫేస్ ఆఫ్ ది బిల్ట్ మెటీరియల్, ద LOM మస్ట్ బ్రింగ్ మోర్ పేపర్ అక్రాస్ ద టాప్ సర్ఫేస్ ఆఫ్ ది పార్ట్ and then adhere it to the previous layer before the laser can begin cutting again. సో ఎందుకు జెడ్ డైరెక్షన్ లో ఎక్కువ టైం పడుతుంది అంటే కాంటాక్ట్ ఏరియా ఎక్కువ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను సిలిండర్ XY డైరెక్షన్ అంటే ఇలాగ కింద నుంచి పైకి ఒక్కొక్క పీసు లేయర్ కట్ చేసుకుంటా వెళ్తే ఏమవుతుంది, ఇక్కడ ఓకే ఈ కాంటాక్ట్ ఏరియా అనేది తగ్గుతుంది. అదే నువ్వు ఇలా కన్స్ట్రక్ట్ చేసావు అనుకోండి జెడ్ డైరెక్షన్ లో, ఏమవుతుంది, కాంటాక్ట్ ఏరియా ఎక్కువ అవుతుంది. అఫ్ కోర్స్ థిక్నెస్ తక్కువైనా కానీ ఈ కాంటాక్ట్ ఏరియా ఎక్కువ అవడం వల్ల ఓకే స్లోగా ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకే, తర్వాత ఈ క్రాస్ హ్యాచింగ్ గురించి కూడా చూద్దాం. ఇది చూడండి, ఈ ఫిగర్ లో ఏమన్నాడు, ద ఓరియంటేషన్ ఆఫ్ ది పార్ట్ మస్ట్ బి throughout before beginning a part building on the LOM. LOM slice allows the operator to scale, translate or rotate the model for the optimum performance. సో దీంట్లో ఇది కూడా వన్ ఆఫ్ ద ప్రాసెస్ పారామీటర్స్ అనమాట, ఓరియంటేషన్. ఓరియంటేషన్ అనేది నువ్వు ఎలా అయినా మార్చుకోవచ్చు. ప్రాసెస్ పారామీటర్ అంటే ఏంటి, మనం మార్చుకునే అవకాశం ఉన్నది ప్రతిదీ కూడా ప్రాసెస్ పారామీటరే. అంటే ఇక్కడ ఓరియంటేషన్స్ కూడా నువ్వు మార్చుకోవచ్చు కాబట్టి దిస్ ఇస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ప్రాసెస్ పారామీటర్. ఓకే, పార్ట్స్ కెన్ బి స్కేల్డ్, rotated or translated in LOM slice to allow for the best arrangement as seen by the operator. సో ఇలాగా స్కేల్డ్ డైమెన్షనింగ్ మెజర్మెంట్స్ కానీ లేకపోతే రొటేషన్ కానీ, అంటే ఎలా రొటేట్ అవ్వాలి లేకపోతే ఎలా ట్రాన్స్లేట్ అవ్వాలి, ఇవన్నీ కూడా మనం LOM స్లైస్ సాఫ్ట్వేర్ లో నువ్వు మార్చుకోవచ్చు. ఓకేనా, దేర్ ఆర్ సమ్ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ వెండర్స్ దట్ హ్యావ్ ఆటోమేటిక్ nesting functions that will strategically place parts in optimum orientation for the machine selected. సో కొన్ని థర్డ్ పార్టీ వెండర్స్ ఉంటారు, ఏంటంటే ఆ మెషిన్ కి ఈ పారామీటర్స్ అని చెప్పి సూట్ చేసేస్తారు ముందే. అంటే ప్రీ ప్రాసెస్ అన్ని కూడా రెడీగా ఉంటాయి అనమాట మెషిన్ లో. సో దట్ అంటే అందులో ఒకే టైము ఒకేలాగా పార్ట్ మొత్తం క్రియేట్ చేసుకోవచ్చు. అంటే షేప్ దానికి ఇస్తే అదే ఆటోమేటిక్ గా ప్రాసెస్లు అన్ని కూడా, అంటే ఈ పార్ట్ ఇంత యాక్యురేట్ గా ఇంత టైంలో చేయడానికి అదే ఆటోమేటిక్ గా ప్రాసెస్ ని సెట్ చేస్తుంది. ఓకే, అలా సాఫ్ట్వేర్స్ కూడా వచ్చినాయి.
ఈ క్రాస్ హ్యాచింగ్ గురించి నెక్స్ట్ క్లాస్ చూద్దాం. వై ఓన్లీ 1 minute ఉంది. ఓకే స్టూడెంట్స్. సిఆర్ చెప్పండి సార్. రైట్. ఓకేనా క్లాసు అర్థమైంది ఈరోజు? యా ఓకే సార్. ఓకే. ఎల్ఓఎం వీడియోస్ కొంచెం హెల్ప్ఫుల్ గానే ఉన్నాయి కదా? సార్. సార్ ఆ పీపీటీస్ కూడా పంపుతారా సార్ మాకు? పంపుతానమ్మా, పంపుతాను. ఆ PPTs పీపీటీస్ కూడా ని పంపితే మాకు ఇప్పుడు మెటీరియల్ కూడా చూపించాను కదా, ఓకే సార్. మనం చూసాం కదా, అది కూడా పంపుతాను. అందులో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఉంటుంది మీకు. ఎల్ఓఎం ప్రాసెస్ లో యా వాట్ ఆర్ ద పారామీటర్స్ అన్ని ఉంటాయి. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్ సార్. ఓకే. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా పోనీ? Okay, please ready for the next class, students. Thank you.